హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీకేముందండి, బాగానే చెప్తారు గుడ్ మార్నింగ్. మాకు అసలు ఏం ఎక్సర్సైజే చేయాలనిపించట్లేదు, కనీసం వాకింగ్కి కూడా వెళ్ళాలనిపించట్లేదు అంటారు కదా. అసలు ఎక్సర్సైజ్ చేయాలని అనిపించదు, చాలామందికి అనిపించదండి. మరి ఏమనుకుందాం, మనం వచ్చే సంవత్సరం గట్టిగా రిజల్యూషన్ పెట్టుకుందాము, ఈ ఈ 10 రోజుల్లో, డిసెంబర్ 10 రోజుల్లో ప్రాక్టీస్ చేసేసి రెడీ అయిపోదాం అన్నాం కదండి. ఇక్కడ విషయానికి వస్తానండి, నాకు కూడా ఒకప్పుడు అలాగే ఉండేది, ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కిందటి మాట. ఎక్సర్సైజ్ చేయాలని నచ్చింది కూడా, వాకింగు, చిన్నగా జాగింగ్ కూడా అనిపించేది కాదండి. సో ఇక్కడ మీకు అందరికీ పనికొచ్చే విషయాలు ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒక్కసారి ఆలోచించండి, ఖచ్చితంగా మీ కాళ్ళు మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళిపోతాయేమో, చూద్దాం. అదే జిమ్కి కానీ వాకింగ్కి కానీ. అసలు ఎందుకు చేయాలి ఎక్సర్సైజ్ అనేది ఒకటి ఆలోచించండి. తిండి తగ్గిస్తారా? తిండి మార్చుకుంటారా? తినటం మానేస్తారా? మరి అది వంట పట్టాలి కదండి. లేకపోతే అదే తిండి ఎంతైతే మంచిదో, వంట పట్టకపోతే, లోపల ఉండిపోతే అంతే చెడ్డదండి. అంటే అంతే విషపూరితం అయిపోతుంది. విషపూరితం మీన్స్ ఒబేసిటీ దగ్గర నుంచి, బీపీ, షుగర్ దగ్గర నుంచి 1-2 కాదు కదా, మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. సరే, ఇదొకటి. ఇంకా రెండోది, అసలు అయినా కానీ అవట్లేదండి అంటారు కదా. తోడండి, ఒంటరిగా చేయడానికి మనసు ఒప్పదు ఎవరికి కూడా. సో తోడు పెట్టుకోండి. భార్య భర్త వద్దులేండి, గొడవలు అయిపోతాయి అంటారు కదా. సో మంచి ఫ్రెండ్, కాస్త ఫిట్నెస్ కావాలి అనుకునేవాడిని పెట్టుకోండి. పని అవుతుంది ఖచ్చితంగా. వాడైనా లాక్కుపోతాడండి. తర్వాత వచ్చి పొలోమని చేసేద్దాం, ఫస్ట్ రోజే చేసేద్దాం, లేకపోతే వారానికి నెలకి రిజల్ట్ తీసేద్దాం అనుకుంటారు చాలామంది. ఆ పని చేయొద్దు దయచేసి. కొద్దిగా చేంజే వస్తుంది, కొద్దిగా మజిల్ పెరుగుద్ది, కొద్దిగా పొట్ట లోపలికి వెళుతూ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని. ఆ కొద్దిగా తీసుకోండి దయచేసి. నెలకు 1 అంగుళం పొట్ట తగ్గితే చాలు అనుకోండి, నెలకి 4 కిలోలు తగ్గితే చాలు అనుకోండి. అట్లాగే పెట్టుకోండి దయచేసి, అంత మించి పెట్టుకోవద్దు. అన్నిటికంటే ప్రధానమైన సమస్య అసలు ఈ వాకింగు, జాగింగు, లేకపోతే జిమ్ము, ఈ బరువులు నాకు అసలు నచ్చట్లేదని అంటారు చాలామంది. నచ్చదండి, కానీ నచ్చినవి కొన్ని ఉంటాయి. అదేంటో చూడండి. సపోజ్ గేమ్స్ ఇష్టమా, బ్యాడ్మింటన్కి వెళ్ళిపోండి. లేదు వాకింగ్ ఇష్టమా, కనీసం వాకింగ్ స్టార్ట్ చేయండి. లేదు జాగింగ్, ఇంకా చాలా ఉంటాయి. బాల్ ఎక్సర్సైజుల దగ్గర నుంచి, కెటిల్ బాల్ దగ్గర నుంచి, జిమ్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. జిమ్మే కాదు అనుకుంటే బయటకు వచ్చేస్తే చాలా ఉంటాయి. నేను కూడా పొలవమని అన్నీ చేయనండి, నాకు నచ్చిన ఒక 4 మాత్రమే చేస్తాను. ఇక నచ్చిన మనుషులు అంటారా, ఇదిగో చూసారుగా, ఇవే నచ్చిన మనుషులు. ఏవి? ఈ చెట్లు, చేమలు, పక్షులు, ఈ గాలి, ఇవే నాకు నచ్చిన మనుషులు. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అసలు, ఎంత స్ట్రెస్ బస్టర్ అండి, ఎంత ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మార్నింగ్ ఇలా చేసుకోగలిగితే మీ డే అద్భుతంగా ఉంటుంది. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి, నాది హామీ. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి, ఫాలో